హాయ్, హలో, నమస్తే. విజయసాయి రెడ్డి గారికి నోటీస్ ఇచ్చింది, సిఐడి నోటీస్ ఇచ్చింది. సరే, సిఐడి నోటీస్ ఇచ్చినంత వరకు ఓకే. సిఐడియే కాకుండా ఈడీ కూడా రంగంలోకి దిగింది అని ఒక అతను న్యూస్ పేపర్ అతను రాశాడు. అంటే ఈడీ వాళ్ళు కూడా దీన్ని ఎంక్వైరీ చేయబోతున్నారు కేసు అని ఆ కథనం. మరి అది ఈడీ నిజంగా రంగంలోకి దిగిద్దా లేదు మనకైతే తెలియదు. ఓకే, సిఐడి అయితే నోటీస్ ఇచ్చింది. అది కేసు ఏంటంటే అదే కాకినాడకి సంబంధించినటువంటి అదే షేర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్, షేర్ల ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారికి నోటీస్ ఇచ్చారు అని ఒక న్యూస్లో వచ్చింది. సరే, లోకల్ సిఐడి నోటీస్ ఇవ్వటంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. ఎందుకంటే సిఐడిని మేనేజ్ చేసేది ఇక తెలుగుదేశం ప్రభుత్వం మేనేజ్ చేసింది, కూటమి ప్రభుత్వం మేనేజ్ చేసింది. సో నిజంగా ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే నారా లోకేష్ ఈజ్ మేనేజింగ్ దట్ సిఐడి. ఓకే, నారా లోకేష్ గారు సిఐడిని మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి విజయసాయి రెడ్డి గారి మీదకి వేయటంలో దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏమి ఉండదు. ఎందుకంటే ఒక ఓన్లీ విజయసాయి రెడ్డి గారే అనుకోండి, సరే పోనీ వదిలేస్తారు. విజయసాయి రెడ్డి గారు ఒక్కరే దొరికేదట్టుకున్నారంటే వదిలేస్తారు. దానికి చాలా లింక్ ఉంది. దాని వెనక మళ్ళీ సుబ్బారెడ్డి గారు, ఆ తర్వాత మళ్ళీ అప్ టు జగన్మోహన్ రెడ్డి గారి దాకా వీళ్ళందరూ ఎలిగేషన్ చేస్తారు. వీళ్ళకి అనుమానం, ఏదో లింక్ ఉందని అనుమానం వీళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి. సో దీన్ని అడ్డం పెట్టుకొని డైరెక్ట్గా అసలు జగన్కే టార్గెట్ పెడుతున్నారేమో అని అనుమానం ఉంది. ఇప్పుడు అసలు ఈ యొక్క ఇది ఏదైతే ఉందో కాకినాడ కేసు ఏదైతే ఉందో షేర్లది, దానికి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని నోటీస్ ఇచ్చి దాన్ని ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి దాకా తీసుకెళ్తారేమోనని, అంటే వాళ్ళ యొక్క అక్కడ దగ్గర లింక్ ఉందేమోనన్న అనుమానంతో ఇప్పుడు జగన్ని టార్గెట్కి పెట్టారేమన్న అనుమానం. ఓకే, అసలు జగన్నే టార్గెట్ చేస్తున్నారేమో దీని మీద ఈ కేసు తోటి అని ఒక అనుమానం ఉంది. ఓకే, మాలుంటాలకి. సరే, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏంటంటే రాజీనామా చేసి నేను ఇక రాజకీయాలకు దూరంగా వెళ్తున్నానని చెప్పి రాజీనామా చేసి ఆయన బీజేపీని పొగుడుతూ మొదలెట్టారు. హిందీలో ట్వీట్లు చేయటం, మనెవరో బీజేపీకి సంబంధించినటువంటి ఎవరో వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవటం, అంటే బీజేపీ పెద్దల్ని వాళ్ళకి చాలా క్లోజ్గా మూవ్ అవడానికి ప్రయత్నం చేస్తున్నారు విజయసాయి రెడ్డి గారు. మరి ఇది కూటమి ప్రభుత్వం, ఆయనేమో బీజేపీ పెద్దలతో తిరుగుతున్నారు, ఇదేమో కూటమి ప్రభుత్వం. అయినా సరే ఆయనకు నోటీస్ ఇచ్చారు అని అంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏమన్నా అప్రూవర్గా మారుతానని చెప్పి ఒప్పుకున్నారా? లేకపోతే మీరు నాకు నోటీస్ ఇవ్వండి, నాకు తెలిసిన మొత్తం చెప్తాను ఎంక్వైరీ పేరుతోటి అని చెప్పి ఆయన అన్నారా? లేదు అంటే ఆయన్ని నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తే ఇంకా ఏమైనా చెప్తారేమో డీపర్గా అని చెప్పి వీళ్ళ ఉద్దేశమా? మనకైతే తెలియదు. ఓకే, విజయసాయి రెడ్డి గారిని బీజేపీ పెద్దలతో సంబంధం ఉన్న వ్యక్తికి నోటీస్ ఇస్తే, కూటమి ప్రభుత్వమే నోటీస్ ఇస్తే, ఓకే, సిఐడిఏ నోటీస్ ఇస్తే ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఏంటంటే టీడీపీ వాళ్ళు బీజేపీతో అవసరమైతే ఉంటారు, లేదా బయటకు వచ్చేస్తారు. ఓకే, అది ఫిక్స్డ్ ఏం కాదు. అది నేను అదే చెప్తుంది ఏంటంటే టీడీపీ వాళ్ళు బీజేపీని ఎంతవరకు వాడతారనేది తెలీదు, చూడాలి. ఇక ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు ఎంతవరకు వెళ్తాయి, ఎంతవరకు వస్తాయి మనకు తెలియదు. ఎంతవరకు వెళ్తాయా అనేది మనకు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే, కాబట్టి వీళ్ళు సిఐడిని వాడటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. బట్ ఈడీ పేరు వచ్చింది మధ్యలోకి. ఏంటి, వాట్ ఈజ్ ఈడీ కూడా వచ్చింది అని అంటే, మరి విజయసాయి రెడ్డి గారు బీజేపీ మీద అన్ని ఆశలు పెట్టుకొని ఆయన యొక్క రాజ్యసభని త్యాగం చేసి ఆ రాజ్యసభని బీజేపీ వాళ్ళకి అప్పగించి, ప్లస్ వాళ్ళకి ట్వీట్లు కొడుతూ, వాళ్ళకి మన బడ్జెట్ అప్పుడు కూడా సూపర్ ఎక్స్ట్రాడినరీ బడ్జెట్ అని ట్వీట్లు కొట్టి ఆయన బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి ఆయన మీదకి ఈడీ రావటం అంటే దీని వెనకేదో ఒక పెద్ద అనుమానించదగినటువంటి ఒక పెద్ద స్ట్రాటజీ ఏదో నాకు అనిపిస్తుంది. దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ బిగర్ వాట్ వీ థింక్. మనం ఇమాజినేషన్ చేసేదానికంటే ఏదో బిగర్ ప్లాన్ ఉంది గవర్నమెంట్కి విజయసాయి రెడ్డి గారికి నోటీస్ ఇవ్వటం. ఓకే,
మోరోవర్ సెటిల్ అయిపోయింది అది, పోర్టు అతనికి తిరిగి ఇచ్చేస్తామన్నారు అని కూడా న్యూస్ వచ్చేసింది. వాళ్ళ పోర్టు వాళ్ళకి ఇచ్చేస్తామన్నారు, వాళ్ళు డబ్బులు రిటర్న్ తీసుకొని అది సెటిల్ అయిపోయింది. కాబట్టి ఇంక ఈ కేసులు ఇవన్నీ పడలేనే ఆయన రాజ్యసభకి రాజీనామా చేశారని అది కూడా వచ్చింది. మరి సెటిల్ అయిపోతే మళ్ళీ ఇది కొత్తగా నోటీసులు ఎందుకు ఇచ్చారు? సెటిల్ అయిపోయింది అన్నారు కదా కేసు, నోటీస్ ఏంటి? డైరెక్ట్గా జగన్ టార్గెట్ పెడుతున్నారా? లేకపోతే దీని వెనకున్న అంటే దీని వెనక జగన్ గారు ఉన్నారా? అసలు విజయసాయి రెడ్డి గారు నేను లేనన్నారు. ఓకే, ఈ కేసుకి నాకు సంబంధం లేదని విజయసాయి రెడ్డి గారే అన్నారు. విజయసాయి రెడ్డి గారే సంబంధం లేదన్నారు. నీకు సుబ్బారెడ్డి గారి దాకా పోయిద్దో లేదో కూడా తెలియదు. అంటే సుబ్బారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి దాకా పోయిద్దో లేదో తెలియదు. ఓకే, ఇప్పుడు సుబ్బారెడ్డి గారు వాళ్ళ అబ్బాయికి నాకు సంబంధం లేదు, అక్కడికే పోకపోతే ఇంక మరి ఇంక జగన్ గారికి ఆ లెవెల్లో అది ఉందా లేదని ఇమాజినేషన్స్, అవన్నీ ఇమాజినేషన్స్ తోటి ఇవన్నీ చేస్తున్నారేమో అని నా అనుమానం. ఓకే, అంటే ఏదో మొత్తానికి బిగ్గర్గా దే ఆర్ ప్లానింగ్ సంథింగ్ బిగ్. వాట్ ఈస్ దట్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్ దిస్ కేస్. గతంలో కూడా విజయసాయి రెడ్డి గారు నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అన్నారు. యాక్చువల్గా రాజకీయాలకు దూరంగా ఉంటానని రాజీనామా చేసిన దగ్గర నుంచి రాజకీయం మాట్లాడుతున్నారు. ఆయన ఏది హిందీ రాజకీయం చేస్తున్నారు, బీజేపీ రాజకీయం చేస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి వెళ్ళి బీజేపీలో చేస్తా, లేదంటే అల్లుడు వెళ్ళి బీజేపీలో చేస్తాను, ఈ రూమర్లు వచ్చినాయి. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద తమ్మునేల్స్ పెట్టారు. ఏమని ఇది బీజేపీలోకి విజయసాయి రెడ్డిని బీజేపీలోకి పంపిస్తున్న జగన్, సెన్సేషనల్ స్ట్రాటజీ చేసిన జగన్ అని చెప్పేసి తమ్మునేల్స్ పెట్టి వీడియోలు కొట్టారు. కొంతమంది అదే నేను చెప్తుంది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి సపోర్ట్ చేసేటువంటి ఒక 20-30 ఛానల్స్ ఉంటే, వైసీపీకి సపోర్ట్ చేసే 20-30 ఛానల్స్ ఉంటే దాంట్లో ఒక 10 ఛానల్స్ అట్లీస్ట్ బీజేపీకి అనుకూలంగా ఉండే ఛానల్స్ ఉండేది. అంటే ఆశ్చర్యం ఏం లేదు. ఓకే, టీడీపీ ఛానల్స్ సగం అటు సగం, నేను పొద్దున్న చెప్పాను కదా, అన్ని ఛానల్స్లో ఉన్నాయి. వాళ్ళ అభిమానాన్ని మనం ఏం చేయలేము. ఓకే, ఇప్పుడు అభిమానులు ఉంటారు, అభిమానుల్ని మనం ఏం చేయలేము. ఆ అభిమానులు తమ్మునేలు పెట్టారు అనమాట. ఏమని మోడీతో ఎక్స్ట్రాడినరీ ప్లాన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక కూటమికి పగిలిపోయింది, కూటమి పని అయిపోయింది అని ఇట్లాంటి తమ్మునేల్స్ పెట్టి కొట్టారు అవి. ఓకే, మరి ఒకవేళ ఏది బీజేపీకి బీజేపీని పొగుడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడేటువంటి ఆ ఛానల్స్ పెట్టిన ప్రకారం మరి ఇదేంది, మరి ఇది నోటీస్ ఎందుకు ఇచ్చారు? జగన్ గారు ఎక్స్ట్రాడినరీ ప్లాన్ ఇస్తే మరి విజయసాయి రెడ్డికి ఎందుకు ఇచ్చారు నోటీసు? ఓకే, బీజేపీ నిజంగా ఈయన కాపాడతారా? కాపాడగలదా? కాపాడుతుందా? లేదా కాపాడటానికే ఇది ఇచ్చారా అనేది మనం చూద్దాం. లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ కేస్ ఆఫ్ విజయసాయి రెడ్డి గారు. థ్యాంక్ యూ.